ఓవైపు టీమిండియా యువ క్రికెటర్లు వరుసగా పెళ్లిపీటలెక్కుతుంటే, మరోవైపు సీనియర్ ఆటగాళ్లు, మాజీ ప్లేయర్లు విడాకులకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే యుజ్వేంద్ర చాహల్, మనీష్ పాండే విడాకులు తీసుకునేందుకు క్యూ కట్టగా, తాజాగా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఆ జాబితాలో చేరినట్లు వార్తలొస్తున్నాయి. భార్య ఆర్తి అహ్లవత్తో 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సెహ్వాగ్ సిద్ధమైనట్లు ఓ నేషనల్ ఛానల్ తెలిపింది. ఈ ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో పాటు కొన్ని నెలలుగా దూరంగా ఉంటున్నారు. ఈ విషయంపై అటు సెహ్వాగ్ కానీ, ఇటు ఆర్తి కానీ స్పందించకపోవడంతో డైవర్స్ రూమర్స్ నిజమేనని క్రీడా వర్గాల్లో టాక్ నడుస్తోంది. 2024 డిసెంబర్లో వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లవత్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి ఆర్యవీర్, వేదాంత్ అనే ఇద్దరు కుమారులున్నారు. దాదాపు 2 దశాబ్దాల కాలం పాటు సాగిన వీరి వైవాహిక బంధంలో కొన్ని నెలల కిందట మనస్పర్ధలు తలెత్తినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఇద్దరు కొంతకాలంగా విడివిడిగానే ఉంటున్నట్లు సమాచారం. అయితే సెహ్వాగ్ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల్లో సతీమణి కనిపించకపోవటం వల్ల ఈ ఇద్దరు విడిపోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. గతేడాది దీపావళి కూడా సెహ్వాగ్ తన కుమారులు, తల్లితో దిగిన ఫోటోలను మాత్రమే పంచుకున్నారు. కానీ చివరిసారిగా 2023లో తమ పెళ్లి రోజు సందర్భంగా భార్యతో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్తిని ఆయన ఇన్స్టాలో అన్‌ఫాలో చేయడం వల్ల ఈ రూమర్స్ కి మరింత బలం చేకూర్చినట్లు అయ్యింది. సెహ్వాగ్ ఇద్దరు కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, వేదాంత్ సెహ్వాగ్లు ఏస్ క్రికెట్లో రాణిస్తున్నారు. గతేడాది నవంబర్లో జరిగిన ప్రతిష్టాత్మక అండర్-19 క్రికెట్ టోర్నీ కుచ్ బెహార్ ట్రోఫీలో ఆర్యవీర్ సెహ్వాగ్ డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏస్ క్రికెటర్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్యవీర్ సెహ్వాగ్ మేఘాలయతో జరిగిన మ్యాచ్లో 229 బంతుల్లోనే 34 ఫోర్లు, 2 సిక్సర్లతో 200 పరుగులు చేశాడు. రెండో కుమారుడు వేదాంత్ సెహ్వాగ్ స్పిన్నర్స్గా రాణిస్తున్నాడు. ప్రతిష్టాత్మక అండర్-16 టోర్నీ విజయ్ మర్చెంట్ ట్రోఫీలో వేదాంత్ సెహ్వాగ్ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. విజయ్ మర్చెంట్ ట్రోఫీ 2024-25లో 24 వికెట్లు పడగొట్టి ఢిల్లీ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా వేదాంత్ సెహ్వాగ్ నిలిచాడు. ఈ టోర్నీలో వేదాంత్ ఒక ఇన్నింగ్స్లో 2 సార్లు 5 వికెట్లు ఘనతను అందుకోవటం విశేషం. మరో 2 సార్లు 4 వికెట్ల ఘనతను అందుకున్నాడు. వేదాంత్ సెహ్వాగ్ మినహా ఢిల్లీ బౌలర్లెవరూ 10 వికెట్లు తీయలేదు. ఓవైపు పిల్లలు అద్భుత ప్రదర్శన కనబరుస్తుంటే, మరోవైపు తల్లిదండ్రులు విడిపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు వారి కెరీర్ కోసమైనా కలిసి ఉండాలని కోరుతున్నారు. మరోవైపు ఈ విడాకుల వార్తలను వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లవత్ ధృవీకరించలేదు. ఇక ఆర్తి అహ్లవత్తో గొడవల నేపథ్యంలోనే వీరేంద్ర సెహ్వాగ్ దేవాలయాలను సందర్శించాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల తిరుపతితో పాటు సౌత్ ఇండియాలోని పలు దేవాలయాలను ఒంటరిగా సందర్శించాడు సెహ్వాగ్.